ఆవేశం ముందు ఆకాశమంత ప్రేమ ఎంత కామం పడగ విప్పితే అది తండ్రినైనా కొడుకునైనా కాటేస్తుంది. అందుకు నిదర్శనంగా నిలిచింది అన్నమయ్య జిల్లాలో జరిగిన ఒక దారుణమైన ఘటన. మదనపల్లిలో మరో రక్త చరిత్రను రాసింది ఒక కూతురు. ముగ్గురు యువకుల మాయలోకంలో పడి తనే లోకంగా భావించిన కన్న తండ్రిని కడతీర్చింది. చెడబుట్టిన కొడుకులు నిర్వాకాలు ఎన్నెన్నో. ఇప్పుడు ఈ దారుణ మారుణం. నాన్నంటే నమ్మకం, నాన్నంటే ఆకాశమంత ప్రేమ. ఏ కూతురికైనా సరే నాన్నే కదా ఒక రియల్ హీరో. ఆమె ఆనందాల కోసం తను పల్లకయ్యాడు, తన ప్రాణానికి ప్రాణంగా పెంచాడు. ఉన్నత చదువులు చదివించి కూతుర్ని ఉన్నత స్థానంలో చూడాలని తను కలలు కన్నాడు. అంతేకాదు తల్లి లేని లోటు తెలియకుండా తానే అమ్మగా లాలించాడు. తన బంగారు తల్లికి ఏ లోటు ఉండకూడదని ఆమె పేరిట ₹1 కోటి ప్రాపర్టీ రిజిస్టర్ చేశాడు. రేపో మాపో పెళ్లి చేసి ఆమె జీవితానికి పరిపూర్ణత ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆయన కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. బెత్తం పట్టి ఎందరో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ఇచ్చిన ఈ మాస్టారు నెత్తుటి మడుగులో శవమయ్యాడు. కూపీలాగితే చపాతీ కర్ర క్రైమ్ కథా చిత్రం సంచలనం రేపింది. అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి చపాతీ రుద్దే కర్రతో భారత మదనపల్లిలో మరో మరక. మరిచిపోయే సంఘటన ఇది. పునర్జన్మ మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలను కడతెర్చిన విద్యార్థిక తల్లిదండ్రుల నిర్వాకం అప్పట్లో ఓ సంచలనం, ఇప్పటికీ కలకలం. ఇప్పుడు అదే మదనపల్లిలో మరో ఘోరం. మానవత్వం, మమకారం సిగ్గుతో తలదించుకునే దారుణం ఇది. మదనపల్లిలో టీచర్ దొరస్వామి హత్య కేసులో కీ రోల్ పోషించింది కన్న కూతురని పోలీసులు తేల్చారు. హర్షితను అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు. అయితే గారాల పట్టిగా పెరిగినటువంటి కన్న కూతురు కసాయిగా మారి కన్న తండ్రిని ఎందుకు చంపింది అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేశారు. అనేక వాస్తవాలను బయటపెట్టారు. టీచర్ దొరస్వామి కుటుంబం మదనపల్లిలో పోస్టల్ అండ్ టెలికాంలో నివాసం ఉంటారు. ఒక్కగానొక్క కూతురు హర్షిత అంటే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు. అల్లారుముద్దుగా పెంచారామెను. సాఫీగా సాగుతున్న వాళ్ల జీవితంలో ఒక దారుణం జరిగింది. ఏడాది కిందట దొరస్వామి భార్య లత చనిపోయారు. అప్పటి నుంచి అమ్మా నాన్న అన్నీ తానే అయి హర్షితను కంటికి రెప్పలా చూసుకున్నారు దొరస్వామి. టీచర్ గా ఎందరో జీవితాలను తీర్చిదిద్దారు దొరస్వామి. అలాగే తన కూతురిని కూడా టీచర్ గా చూడాలనుకున్నారు. అందుకే బీఈడీ చేయించారు. అమ్మ లేని లోటు తెలియకుండా చేసిన నాన్నకు ప్రేమతో ఆయన గౌరవాన్ని పెంచాల్సింది పోయి తండ్రి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసిందామె. ఫ్రెండ్షిప్ పేరిట హద్దులు దాటడం నాన్న కంటపడింది. మందలించారాయన. కానీ ఆమె మారలేదు. ప్రేమ పేరిట టెంప్ట్ చేశాడా, లేదంటే తనే ప్రేమలో పడిందా? పాల వ్యాపారం చేసే గణేష్ అనే యువకుడితో స్నేహం, ఇంట్లో తల్లి నగలు తీసుకెళ్లి అతనికి ఇవ్వడం వరకు వెళ్ళింది. పాల వ్యాపారం చేసే ఒక యువకుడితో సన్నిహితంగా మెలిగింది. తల్లి బంగారు నగలిచ్చి సహకరించింది. మరో యువకుడికి డబ్బుచ్చి సన్నిహితాన్ని పెంచుకుంది. ఈలోపు తండ్రి కుప్పంలో ఒక వరుణ్ణి చూసి పెళ్లికి సిద్ధమైతే ఆ సమయంలోనే మరో యువకుడితో సన్నిహితాన్ని కొనసాగించింది. లక్కీ ఛాన్స్ అనుకున్నాడో ఏమో, అతడు ఆ నగల్ని తీసుకెళ్లి ఫైనాన్స్ లో తాకట్టు పెట్టాడు. వచ్చిన డబ్బుతో ఖుషీ చేశాడు. విషయం తెలుసుకున్న దొరస్వామి కూతుర్ని మందలించాడు. ఫైనాన్స్ లో పెట్టిన నగల్ని విడిపించాడు. ఇంత జరిగినా హర్షితలో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా. గణేష్ తో పాటు సాయి కృష్ణ అనే యువకుడితో ఫ్రెండ్షిప్ చేసింది. అతడికి 2 లక్షలు తీసుకెళ్లిచ్చింది. ఇంట్లో డబ్బు కనిపించకపోవడంతో ఆరా తీస్తే ఈ విషయం మొత్తం వెలుగు చూసింది. ఇంటి బయట హర్షిత చేసిన నిర్వాకాలు నట్టింట్లో నాన్నని బలి తీసుకునేంత వరకు వెళ్లిపోయాయి. తక్కువ టైంలో మిస్టరీ ఛేదించడమే కాకుండా విచారణలో సంచలన నిజాల్ని తెరపైకి తెచ్చారు మదనపల్లి పోలీసులు. ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తే హర్షిత చేస్తున్న నిర్వాకాలు ఇవా అని నాన్న గుండె కన్నీరైంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా బుద్ధిగా ఉండమని సర్ది చెప్పారాయన. పెళ్లి చేస్తే సెటైట్ అవుతుందనే ఆశతో సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టాడు. కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తండ్రిగా ఆయన తాపత్రయపడుతుంటే అవేమీ పట్టని హర్షిత హరీష్ అనే మరో యువకుడితో దోస్తీ షురూ చేసింది. తండ్రిగా ఇక తట్టుకోలేకపోయాడు. నిలదీశాడు. స్నేహం చేస్తే తప్పేంటి అనేది ఆమె వాదన. రోజులు బాలేవు, అతిగా ప్రవర్తిస్తే అమ్మాయి జీవితం ఏమైపోతుందో అని ఆయన ఆవేదన. ఇద్దరి మధ్య మాటా పెరిగింది. నాన్న చెప్పేది తన మంచి కోసమే అని ఆలోచించాల్సింది పోయి తాను చేస్తుందే కరెక్ట్ అనే ఇగో కట్టెలు తెంచుకుంది. కట్ చేస్తే ఆ కన్న తండ్రి దొరస్వామి మాస్టర్ రక్తం మడుగులో శవమయ్యారు.
ఏడాదిన్నర క్రితం తల్లి చనిపోయాక కూతురు విచ్చలవిడితనం పెరిగిపోవడంతో నిలదీసిన తండ్రి హత్యకు గురయ్యాడు. కూతురు విచ్చలవిడితనమే దొరస్వామి హత్యకు కారణమైందని పోలీసులు కూడా నిర్ధారించారు. ఈ ఘటన ఇప్పుడు మదనపల్లిలో సంచలనం రేపింది. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టారు. ఖాకీలను ఏమార్చేందుకు ట్రై చేసింది హర్షిత, కానీ ఆ పప్పులేం ఉడకలేదు. దొరస్వామి హత్య కేసులో హర్షితను అరెస్ట్ చేశారు పోలీసులు. పక్కా ఆధారాలతో కోర్టుకు నివేదిక సమర్పించారు. సంచలన విషయాలను వెల్లడించారు ప్రసాద్ రెడ్డి. వాళ్ళమ్మ ఉన్న నగలు రమేష్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అతను ఏదో కార్ల వ్యాపారం చేసుకుంటా అంటే అతనితో కొంత సన్నిహిత సంబంధం ఉంది ఈ అమ్మాయికి. అతను బజాజ్ ఫైనాన్స్ లో ఇంకొక బ్యాంక్ లో పెట్టడం జరిగింది. అది వాళ్ళ నాన్నకి తెలిసి దండించి అమ్మాయిని అతని నుంచి కొన్ని నగలు బజాజ్ ఫైనాన్స్ నుంచి విడిపించుకోవడం జరిగింది. ఇంకొక నగలు వేరే బ్యాంక్ లో అతని పేరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత సాయి కృష్ణ కూడా అనే వ్యక్తి కూడా ఈ అమ్మాయి కొంత డబ్బు ఇచ్చింది. వాళ్ళ ఫాదర్ ఈ అమ్మాయి కోసం రాసిన డబ్బు అది కూడా మళ్ళీ పంచాయతీ చేసి అతని దగ్గర డోనర్స్ కూడా రాయించుకోవడం జరిగింది. రీసెంట్ గా ఈ అమ్మాయి హరీష్ రెడ్డి అనే వ్యక్తితో కొద్దిగా సన్నిహితంగా ఉంటా ఉంది. చిన్న సంబంధాలు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది చెప్పేసి వాదన దిగారు. ఇద్దరి మధ్య వాదన ఎక్కువైపోతే ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ఒక చపాతీ రుద్దే కర్రతో తాళంతో జరిగిన వస్తువుతో వాళ్ళ ఫాదర్ తల మీద మోసి పట్టి చంపడం జరిగింది. విషయాల్లో ఆ అమ్మాయి జరిగిన విషయాలంతా మనకు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ అమ్మాయిని కోర్టు ముందర ఆధారపడుతుంది. ఏం తక్కువ చేశారని ఆ కన్న తండ్రిని కడతీర్చింది? హర్షిత ఒక్కరితే ఈ ఘాతుకానికి పాల్పడిందా? దొరస్వామి హత్య కేసులో మరికొందరి ఇన్వాల్వ్మెంట్ ఉందా? స్నేహమా, ప్రేమ, లేక దారి తప్పిన బరతెగింపు వ్యవహారమా? దర్యాప్తులో ఇంకా సంచలన నిజాలు వెలుగు చూడనున్నాయేమో అనే చర్చ జోరందుకుంది స్థానికంగా. కామం పడగ విప్పితే అది తండ్రికైనా కొడుకుకైనా కాటేస్తుందనడానికి ఇలాంటి నిదర్శనాలు కోకొలలు. ఎటుపోతుంది సమాజం? ఏమైపోతోంది మనిషితనం? కేవలం హర్షితనే తండ్రిని చంపిందా, లేదంటే ఆమెతో స్నేహం చేసిన మరో ముగ్గురు యువకుల్లో ఎవరైనా సహాయపడ్డారా? ఈ కోణంలోనే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 మదనపల్లి నుంచి.